భారతదేశంలో ముస్లిం జనాభా 14.2%, అంటే దాదాపు 17.5 కోట్లు అన్నమాట. ఈ జనాభాకి సరైన న్యాయం జరుగుతుందా? ముస్లిమ్స్ లార్జెస్ట్ మైనారిటీ గ్రూప్ ఇన్ ఇండియా. అయితే భారతదేశంలో హిందూ మతంలో ఒక యూనిక్నెస్ ఉంది, అదే కాస్ట్ సిస్టమ్, సోషల్ స్ట్రాటిఫికేషన్. మిగతా మతాల్లో ఎక్కడా కాస్ట్ సిస్టమ్ లేదు. అయితే క్లాస్ అంటే కొందరు నోబుల్స్, కొందరు చిన్న చిన్న వర్కర్స్, ఇలా క్లాస్ సిస్టమ్స్ మాత్రం అన్ని మతాల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ ముస్లిం మతం కూడా. ఉదాహరణకి రాజేంద్ర సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ముస్లిమ్స్లో 3 రకాలు. అష్రఫ్ అంటే నోబుల్ ముస్లిమ్స్, వాళ్ళు ముస్లిం జనాభాలో కేవలం 15-20% మాత్రమే ఉంటారు. తర్వాత అజ్లఫ్ అంటే బ్యాక్వర్డ్ ముస్లిమ్స్. 3వ రకం వాళ్ళు అర్జల్ అంటే దళిత్ ముస్లిమ్స్. ఈ 3 రకాల ముస్లిమ్స్ ఉంటారు. మొదటి రకం అష్రఫ్ ముస్లిమ్స్ 15-20% మాత్రమే, వాళ్ళు చాలా నోబుల్ ముస్లిమ్స్ అనమాట. వీళ్ళు ముస్లిం కమ్యూనిటీలో కొంత డామినెంట్ రోల్ అండ్ డెసిషన్ మేకింగ్ పవర్స్లో ఉంటారు. ముఖ్యంగా అయోధ్య ఇష్యూ లాంటి ఇష్యూస్ కానీ, లేకపోతే షరియత్ లా సంబంధించిన అంశాలు, ముస్లిం పర్సనల్ లా సంబంధించిన అంశాలు, ఇలాంటి వాటిలో వీళ్ళ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది అనమాట. 2వ రకం 3వ రకం అంటే అజ్లఫ్, అర్జల్, ఈ 2 రకాల వాళ్ళు. ఇందాకే చెప్పాను, అజ్లఫ్ అంటే బ్యాక్వర్డ్ ముస్లిమ్స్, అర్జల్ అంటే దళిత్ ముస్లిమ్స్ అనమాట. ఈ 2 రకాల వాళ్ళు జనరల్గా వీవర్స్ కానీ, బార్బర్స్ కానీ, ఫకీర్స్ కానీ, బీడీ మేకర్స్ కానీ, లేదా చిన్న చిన్న మెకానిక్ జాబ్స్, ఇట్లాంటివన్నీ చేస్తుంటారనమాట. ఇటువంటి ముస్లిమ్స్కి పాత్ర లేదు. ఈ రకాల ముస్లిమ్స్ అందరినీ కలిపి, అంటే 2వ రకం 3వ రకం అంటే అజ్లఫ్ అండ్ అర్జల్, వీళ్ళని కలిపి పస్మాండా ముస్లిమ్స్ అని జనరల్గా పిలుస్తుంటారు. ఈ పస్మాండా ముస్లిం అనే పేరు ఇరానియన్ ఆరిజిన్ అనమాట. ఇది పర్షియన్ ఆరిజిన్, పర్షియా నుంచి వచ్చింది. ఈ పర్షియన్ ఆరిజిన్ నేమ్ అంటే దోస్ హూ ఆర్ లెఫ్ట్ బిహైండ్ అని అర్థం. ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని పస్మాండా అంటాం అనమాట. చాలా అప్రెషన్ గురైన వాళ్ళు, చాలా మార్జినలైజ్డ్ గురైన వాళ్ళు, సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు. ఈ పస్మాండా ముస్లిమ్స్ కోసం ఒక మూమెంట్ 100 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది భారతదేశంలో, పస్మాండా మూమెంట్ అని చెప్పి. అంటే వీళ్ళని బయటకు తీసుకురావడానికి, వీళ్ళని ప్రోగ్రెసివ్ సొసైటీలోకి తీసుకురావడానికి అని చెప్పి. అయితే ఈ మూమెంట్ అనేది ఒక శాశ్వతంగా కాకుండా అలా అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది, పస్మాండా ముస్లిమ్స్ని బయటకు తీసుకురావాలి అని చెప్పి. అంతకుమించి ఏమి ఉండదు అనమాట. మనందరికి తెలుసు, చరిత్రలో మనం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి చదువుకున్నాం. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్ మూమెంట్ స్టార్ట్ చేశారు, ప్రోగ్రెసివ్ మూమెంట్ అనమాట. ముస్లిమ్స్లో బ్యాక్వర్డ్నెస్ తీసేయడానికి, ముస్లిమ్స్కి సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి, పర్దా సిస్టమ్, పాలిగామీ లాంటి ఆచారాలని పక్కన పెట్టి ముస్లిమ్స్ మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి. దీనిలో ఆయన ఆలోచన కూడా, దో సర్ సయ్యద్ నోబుల్ ఫ్యామిలీకి చెందిన అందరు ముస్లిమ్స్ని కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఆలోచన అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఇప్పుడున్న 14.2% ముస్లిమ్స్లో ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు, ఎంతమంది క్యాబినెట్ ర్యాంక్లోకి ఉన్నారు? ముఖ్యంగా ఉమెన్ ముస్లిం కమ్యూనిటీలకు చూద్దాం అనమాట. నజ్మా హెఫ్తుల్లా లాంటి 1-2 పేర్లు తప్ప సెంట్రల్ లెవెల్లో, మినిస్ట్రీ లెవెల్లో మనకి ఎవరు పేర్లు కూడా వినిపించవు గత 20-30 సంవత్సరాల నుంచి చూసినా సరే. సో ముస్లిం ఉమెన్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, ఓవరాల్గా ముస్లిం బ్యాక్వర్డ్నెస్ సంబంధించి కానీ మనం చూస్తే చాలా వెనకబడి ఉన్నారు. 2005 సంవత్సరంలో రాజేంద్ర సచార్ కమిటీ అని చెప్పి గవర్నమెంట్ ముస్లిమ్స్ సంబంధించిన పరిస్థితులు స్టడీ చేయడానికి కమిటీ వేసింది అనమాట. ఆయన ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు రాజేంద్ర సచార్ గారు. ఆయన చాలా విషయాలు బయట తీశారు ఈ రిపోర్ట్లో. ద మేజర్ ఇష్యూ ఏంటంటే, ఇండియాలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కన్నా కూడా ముస్లిమ్స్ పరిస్థితులు చాలామంది ముస్లిం ఇళ్లలో చాలా కఠినంగా, అంటే చాలా కష్టంగా ఉన్నాయని చెప్పి కూడా చెప్పారనమాట. దాని తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లో ముస్లిం పాపులేషన్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, తర్వాత మొత్తం ఐఏఎస్ ఐపీఎస్లో 3-4% మాత్రం ముస్లిమ్స్ ఉన్నారని చెప్పారు. ఆయన మేజర్ రికమెండేషన్, ఒక ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్ ఒకటి పెట్టాలి, ఎవరైతే డిప్రైవ్డ్లో ఉన్నారో వాళ్ళ కోసం ఈ కమిషన్ వర్క్ చేయాలి అని చెప్పి. దాంతోపాటు మద్రసాస్కి ఎటువంటి రిఫార్మ్స్ రావాలి, ఇలా రకరకాల రికమెండేషన్స్ రాజేంద్ర సచార్ కమిటీ వాళ్ళు ఇచ్చారనమాట. కానీ ఆ రికమెండేషన్ పూర్తి స్థాయిలో భారతదేశంలో ఇంప్లిమెంట్ అవ్వలేదు. 2005 నుంచి ఇది 2022, దాదాపు 17 సంవత్సరాల కాలం అయిపోయింది, కానీ సచార్ కమిటీ రికమెండేషన్స్ మాత్రం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇది పక్కన పెడితే చాలా వరకు ఇన్కంబెంట్ గవర్నమెంట్ మైనారిటీస్ని దూరం చేసుకుంటుంది అనే క్వశ్చన్ వస్తూ ఉందన్నమాట. రీసెంట్గా మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు,
మనం అన్ని కమ్యూనిటీస్ని తీసుకెళ్ళాలి, ముస్లిం కమ్యూనిటీస్ని కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చుకోవాలి అని చెప్పడం జరిగింది. దానికి తోడు జేపీ నడ్డా గారు కూడా ఈ మధ్య రీసెంట్గా స్నేహ్ అండ్ సమ్మాన్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారనమాట. స్నేహ్ అంటే ఎఫెక్షన్, సమ్మాన్ అంటే రెస్పెక్ట్. పస్మాండా ముస్లిమ్స్ని కూడా మనం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చుకోవాలి. దోస్ హూ ఆర్ బ్యాక్వర్డ్, ఎవరైతే బీడీ కార్మికులు ఉన్నారో ముస్లిమ్స్లో, ఎవరైతే ఫకీర్స్ ఉన్నారో, ఎవరైతే వీవర్స్ ఉన్నారో, ఎవరైతే బార్బర్స్ ఉన్నారో, ఇట్లా బ్యాక్వర్డ్నెస్ నుంచి మనం బయటకు తీసుకురావాలి, వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి అనే ఒక థీమ్తో ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించి రకరకాల అంశాలు చర్చలోకి వస్తున్నాయి ఈ మధ్య. కొంతమంది ఏమో ఇది బీజేపీ వచ్చే ఎలక్షన్స్లో మైనారిటీస్ని కలుపుకెళ్లాలని ప్లాన్ చేస్తుందని, కొంతమంది ఏమో కాదు బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే థీమ్ కింద అందరినీ కలుపుకెళ్ళాలని ఆలోచిస్తుంది అని. దాంతోపాటు ఇలా పిఎం అవుట్ రీచ్ అవుదాం అంటే అందరినీ కలుపుకుపోదాం అనే మాట చూస్తే రిలీజియస్ డైవర్సిటీని అకామిడేట్ చేసే విధంగా ముందుకెళ్తున్నామా? రెండోది ఉమెన్ ఎడ్యుకేషన్, ఎకనమిక్ ఎంటర్ప్రినర్షిప్, ఇదంతా ముస్లిం లెవెల్లో కూడా ప్రమోట్ చేద్దామా? తర్వాత అండర్ రిప్రజెంటేషన్ మైనారిటీస్కి రకరకాల అంటే అది ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత హయ్యర్ ఎకలాన్స్, పాలిటిక్స్ కావచ్చు, వీళ్ళని కూడా కలుపుకుపోదామా అనే ఆలోచన ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే మోడీ గారు 2020లోనే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సెంచనరీ సెలబ్రేషన్స్లో కూడా ఇదే దిశగా స్పీచ్ ఇచ్చారనమాట. సో అయితే స్పీచ్ సరే, దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంటేషన్లోకి తెస్తారు, పస్మాండా ముస్లిమ్స్ని ఎంతవరకు మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకెళ్తారు? ముఖ్యంగా మొన్న యూపీకి చెందిన ముస్లిమ్స్, పస్మాండా ముస్లిమ్స్ ముందుకు తీసుకురావాలని చెప్పి స్పెషల్గా బీజేపీకి ఒక డైరెక్ట్ వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తే కొంతవరకు రాజకీయ స్థితిగతుల్లో రిలీజియస్ డైవర్సిటీని అకామిడేట్ చేస్తున్నారనే అర్థమవుతోంది.